ఐసీ అకాడమీ. ఈరోజు మన టాపిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్. సో ఇది మెకానికల్ వాళ్ళకి సంబంధించినది. ప్యారలల్గా ఆటోమొబైల్ కానీ సివిల్ కానీ ఈ టాపిక్ని అయితే చూడొచ్చు, ఎందుకంటే మీకు కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది. సరే, మనం టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ మనం కోడ్ చూస్తే కనుక ఇది 305 మెకానికల్ సంబంధించి. సో మనకున్న టాపిక్స్ ఏమంటే టోటల్గా 5 టాపిక్స్ అయితే వేయడం జరిగింది మన సిలబస్లో. అకార్డింగ్ టు సిలబస్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్, స్ట్రైన్ ఎనర్జీ, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్, టార్షన్ ఇన్ షాఫ్ట్స్. సో వెయిటేజ్ ప్రకారంగా తీసుకుంటా పోతే కనుక మనకి ఇక్కడ వెయిటేజ్ కూడా అయితే క్లియర్గా ఇచ్చినాడు, మెన్షన్ చేసినాడు వెయిటేజ్ కూడా. మనం ఈ వెయిటేజ్ ప్రకారంగా ఫస్ట్ దేన్ని చదువుకుందామని చూద్దాం. ఫస్ట్ మీరైతే కనుక షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయండి. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్ పోండి, ఎందుకంటే ఇక్కడ మనకు చూడండి 19 + 14 మార్క్స్ అయితే మనకి ఇక్కడ కవర్ అవుతాయి. ఓకేనా. ఫస్ట్ తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈజీ టాపిక్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్, తర్వాత స్ట్రైన్ ఎనర్జీ కూడా ఈజియెస్ట్ టాపిక్. ఇంకా టైం ఉందనుకుంటే మీరు టార్షన్ ఇన్ షాఫ్ట్స్ కూడా వెళ్ళిపోండి. సో వెయిటేజ్ ప్రకారంగా ప్లస్ ప్యారలల్గా, ఎందుకంటే మనం ఇట్లా ఫస్ట్ సెకండ్ ప్రియారిటీ ఎందుకు ఇచ్చినా దీనికంటే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఈజీ టాపిక్, జస్ట్ మనకు 4 కేసెస్ ఉంటాయి అంతే. వన్స్ ఇది క్లియర్ అయిందనుకోండి, థియరీ ఆఫ్ ఇక్కడ స్లోప్ అండ్ డిఫ్లెక్షన్స్ మనం నేర్చుకున్న ఏదైతే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్లో నేర్చుకున్న డయాగ్రామ్స్కి జస్ట్ సింగిల్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే, సింగిల్ ఇంటిగ్రేషన్ చేస్తే స్లోప్ వస్తుంది, డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే డిఫ్లెక్షన్ వస్తుంది. ఎలా వస్తుంది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఏ చదవాలనేది అయితే మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ టాపిక్. సో ఇక్కడ మనం ఫస్ట్ యూనిట్ చూసుకుంటే సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్స్. వెయిటేజ్ ఎంత ఉంది మనకు 17 మార్క్స్ ఉన్నాయి, అంటే ఇంపార్టెంట్ కింద తీసుకోవచ్చు. సో మనం ఏమనుకున్నామంటే దీన్ని థర్డ్ పార్ట్ కింద, అంటే ఫస్ట్ బీమ్స్ నేర్చుకుందాము, డిఫ్లెక్షన్స్ నేర్చుకుందాం, తర్వాత సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రైన్ పోదాం. ఇక్కడ మనకు అడిగే ఛాన్సెస్ ఏవేవి ఉన్నాయి క్వశ్చన్లు అని చూస్తే కనుక మనకు స్ట్రైన్ అంటే ఏంది, స్ట్రెస్ అంటే ఏంది. ఫస్ట్ మనకు అడిగే డెఫినేషన్, బేసిక్ డెఫినేషన్. వాట్ ఈస్ ద స్ట్రెస్? స్ట్రెస్ నథింగ్ బట్ లోడ్ బై ఏరియా. అదేవిధంగా ఏమడుతాడు, స్ట్రైన్ అడుగుతాడు. స్ట్రైన్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. నెక్స్ట్ ఏమొస్తుంది మనకు యంగ్స్ మోడ్యులస్ అడగచ్చు, లేదంటే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అడగచ్చు, బల్క్ మోడ్యులస్ అనొచ్చు. సో యంగ్స్ మోడ్యులస్ అంటే ఏమి, స్ట్రెస్ బై స్ట్రైన్. మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే ఏమి, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్. బల్క్ మోడ్యులస్ అంటే ఏమి, డైరెక్ట్ స్ట్రెస్ బై వాల్యూమెట్రిక్ స్ట్రైన్. తర్వాత దీనిలోకి ఉన్న రిలేషన్స్ కూడా ఒకసారి అయితే చూసుకోండి. మనకి రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఏముంటుందంటే ఇక్కడ డిఫ్లెక్షన్ పైన ఉంటుంది, అంటే డెల్టా ఎల్, డిఫ్లెక్షన్ ఆర్ ఎలాంగేషన్ అని కూడా అంటాం. సో డిఫ్లెక్షన్ ఫార్ములా PL/AE. ఇది ఎట్లా వచ్చిందో కూడా చూడండి, ఎందుకంటే మనకి 3 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ మాత్రం 99% డిఫ్లెక్షన్ పైనే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సరే మీరు ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఉంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టాపిక్ ఇక్కడ చూడండి, మనకు మెన్షన్ చేశాడు 10 మార్క్స్ క్వశ్చన్ మస్ట్ బీ ఫ్రమ్ ఫస్ట్ ఆర్ 4th యూనిట్, అంటే డిఫ్లెక్షన్ స్లోప్ డిఫ్లెక్షన్ పైన కానీ, లేదంటే ఇంకా సింపుల్ స్ట్రెస్ స్ట్రైన్ పైన కానీ ఉంటుంది. సింపుల్ స్ట్రెస్ స్ట్రైన్ పైన ఏముంటుంది క్వశ్చన్ అంటే 100% డెల్టా ఎల్ పైన, ఎలాంగేషన్ పైన మాత్రమే ఉంటుంది. ఓకే, సరే నెక్స్ట్ దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమన్నాయి ఆల్రెడీ నేనైతే మెన్షన్ ఇవి చెప్పినాను కదా, ఇవి ఒకసారి చూసుకోండి. తర్వాత మనకి డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్, అంటే ఎలాస్టిక్ కాన్స్టెంట్ అనుకున్నాం కదా, ఈ వాల్యూ, జీ వాల్యూ, కే వాల్యూ. సేమ్ అదేవిధంగా పాయిజన్స్ రేషియో కూడా మనకి ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి 3 మార్క్స్ క్వశ్చన్కి. తర్వాత దీనిపైన ప్రాబ్లమ్స్ అయితే చూసుకోండి. ఇంకా దీంట్లో స్ట్రెస్ అండ్ స్ట్రైన్ డయాగ్రామ్ ఒకసారి నేర్చుకోండి, ఎందుకంటే ఏ థియరీ క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఆ డయాగ్రామ్ వేస్తే కనుక పర్టికులర్గా వాళ్ళకి అర్థమవుతుంది, మీకు క్లియర్గా అర్థమవుతుంది, మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు కదా, ఇది మనకి ఎక్కడ వస్తుంది క్వశ్చన్, 3 మార్క్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది, బిగ్ క్వశ్చన్లో కూడా ఫస్ట్ క్వశ్చనే వస్తుంది. సో మీరు ఇక్కడ కొంచెం దీనికి సంబంధించిన, అంటే స్ట్రెస్ అడిగినాడు అనుకోండి, జస్ట్ మీరు స్ట్రెస్ రాయండి, తర్వాత దీనికి సంబంధించిన స్ట్రెస్ అండ్ డయాగ్రామ్ కూడా రాస్తే కొంచెం బెటర్గా మనం స్కోర్ చేసేకి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ యూనిట్ గురించి అర్థమైంది కదా, జస్ట్ మోర్ దాన్ ఎనఫ్. ఈ ప్రాబ్లమ్స్, దీనిపైన ఉండే ప్రాబ్లమ్స్, ఈ థియరీ పార్ట్ నేర్చుకోండి. పాయిజన్స్ రేషియో అంటే ఏంది, స్ట్రెస్ అంటే ఏంది, స్ట్రైన్ అంటే ఏంది, చాలా అంతకంటే ఎక్కువ అవసరం లేదు ఫస్ట్ యూనిట్ నుంచి మాత్రం. ఓకే, ప్రాబ్లమ్స్ మాత్రం కాంపోజిట్ ప్రాబ్లమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాంపోజిట్ బార్స్ అంటే డెల్టా ఎల్లే అడుగుతాడు, కానీ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే కాంపోజిట్ బార్స్. కాంపోజిట్ బార్స్ అంటే ఏంటంటే, సో డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి, ఒకటే సెక్షన్ ఉండదు. ఈ సైడ్ నుంచి ఇట్లా పుల్ యాక్ట్ అవుతుంది, దీని డయామీటర్ వేరే, డయామీటర్ 1, డయామీటర్ 2, డయామీటర్ 3. సో ఇక్కడ లెంత్ 1, L2, L3. మనకి డెల్టా డిఫ్లెక్షన్ అడగచ్చు, టోటల్ డిఫ్లెక్షన్ అడగచ్చు, లేదంటే కనుక ఈ టర్మ్స్ D1ని కానీ, D2ని కానీ, D3ని కానీ, ఆర్ఎల్స్ L1 కానీ, L2 కానీ, L3 కానీ, ఈ 6 టర్మినాలజీలో ఏదో ఒక దాన్ని మిస్ చేస్తాడు, దాన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే 2నే కేసెస్ మనకున్నది, ఒకటి ఫైండ్ ద డెల్టా ఎల్, లేదా ఈ 6 టర్మ్స్లో ఒకదాన్ని ఫైండ్ అవుట్ చేయడం. చాలా ఈజియెస్ట్ టాపిక్. ఓకే, సరే నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ యూనిట్ ఏముంది మనకు, స్ట్రైన్ ఎనర్జీ. సో స్ట్రైన్ ఎనర్జీ వెయిటేజ్ ఎంత ఉంది, వెయిటేజ్ చూస్తే కనుక 9 మార్క్స్ ఉన్నాయి వెయిటేజ్. ఇక్కడ స్ట్రైన్ అంటే ఏంది, చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. స్ట్రైన్ ఎనర్జీ అంటే ఏంది, ద ఎనర్జీ స్టోర్డ్ ఇన్సైడ్ ద బాడీ. దీన్ని మనం ఏమంటున్నాం, స్ట్రైన్ ఎనర్జీ అంటాం. స్ట్రైన్ ఎనర్జీ అంటాము. తర్వాత ఇంకో పాట వస్తుంది రెసిలెన్స్ అని, ప్రూఫ్ రెసిలెన్స్ అని, ఇవి డిఫరెంట్ కేసెస్ వస్తాయి. ఒకసారి ఈ టాపిక్ని మీరు
చదివితే కనుక టెక్స్ట్ బుక్ తీసి ఒకసారి ఆ హెడ్డింగ్స్ ఒకటి చూస్తే చాలు మీకు అర్థమవుతుంది. ప్రూఫ్ రెసిలెన్స్ అంటే ఏమి, రెసిలెన్స్ అంటే ఏమి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ డెఫినేషన్ అయితే చదువుకోండి ఫస్ట్. దీంట్లో ఇంపార్టెంట్ ఏమి డెఫినేషన్స్ చదువుకోవాలి మనం. ఏదేది స్ట్రైన్ ఎనర్జీ, తర్వాత టైప్స్ ఆఫ్ రెసిలెన్స్ ఇవన్నీ అయితే ఒకసారి చూసుకోండి అంతే. తర్వాత మనం స్ట్రైన్ ఎనర్జీ కనుక్కునేకి కేసెస్ ఉన్నాయి మనకి ఇక్కడ. టైప్ ఆఫ్ అప్లయింగ్ లోడ్, ఎందుకంటే స్ట్రైన్ ఎనర్జీని యూతో ఇండికేట్ చేస్తాము. దీన్ని మనం 3 టైప్గా డివైడ్ చేసి ఉంటాం. దేని బేస్ పైన డివైడ్ చేసి ఉంటామంటే దీనిపైన యాక్ట్ అయ్యే లోడ్ పైన డివైడ్ చేసి ఉంటాం. అసలు ఏంది సార్ ఇది కాన్సెప్ట్ మాకు అర్థం కావడం లేదు. ఏమి లేదు, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మెంబర్ ఉంది. ఈ మెంబర్ పైన మనం ఏం చేసినామంటే లోడ్ అప్లై చేసినాం, దీనిపైన లోడ్ యాక్ట్ చేసినాం. లోడ్ యాక్ట్ చేసినప్పుడు ఈ మెంబర్ పైన, ఈ మెంబర్ లోపల స్టోర్ అయ్యే ఎనర్జీని ఏమంటామంటే స్ట్రైన్ ఎనర్జీ అంటాం. ఈ స్ట్రైన్ ఎనర్జీ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది సార్ అంటే ఇక్కడ అప్లై చేసే లోడ్ పైనే కదా. ఎందుకు మనము ఫర్ ఎగ్జాంపుల్ స్లోగా అప్లై చేయొచ్చు, గ్రాడ్యువల్గా అప్లై చేయొచ్చు, ఇంపాక్ట్ లోడ్ అప్లై చేయొచ్చు. గ్రాడ్యువల్ లోడ్, సడన్ లోడ్ అండ్ ఇంపాక్ట్ లోడ్. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీ పక్కన మీ ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని మనం ఏం చేసామంటే పిలిచేకి రే బాబు అనుకోకుండా పక్కన అన్ని చేతితో చిన్నగా పిలిచినాం. సో అది గ్రాడ్యువల్లీ. సడన్గా అంటే టక్కని కొట్టినాం అనుకోండి, దాన్ని ఏమంటాం సడన్గా అంటాం. ఇంపాక్ట్ లోడ్ అంటే విత్ ఇన్ సెకండ్స్ టపటపట 4-5 ఏట్లు పీకినాం అనుకోండి, దాన్ని ఏమంటామంటే ఇంపాక్ట్ లోడ్ అంటాం. అంటే 3 కేసెస్లో వాడు మీతో ఎప్పుడు ఎక్కువ రియాక్ట్ అవుతాడు, లాస్ట్ కేసు ఎక్కువ రియాక్ట్ అవుతాడు. ఎందుకు? మనకి గట్టి దెబ్బ తగిలింది, వాడు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు కొడుతున్నారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దాన్ని ఏమంటాం మనం ఇంపాక్ట్ లోడ్ అంటాం. అంటే మనకి ఇక్కడ ఏమర్థం కావాలా, ఇంపాక్ట్ లోడ్లో స్ట్రైన్ ఎనర్జీ ఎక్కువ ఉంటుందని అర్థం కావాలి. ఎందుకు? వాడు గట్టి కొట్టేకి మనల్కి వచ్చినాడు కాబట్టి. ఓకే, పాయింట్ అర్థమైంది కదా. సరే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. షియర్ ఫోర్స్ అంటే బెండింగ్ మూమెంట్. ఇక్కడ ఎంత ఉంది మనకు వెయిటేజ్? ఇది కూడా 19 మార్క్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ SOM సబ్జెక్ట్. సరే, ఇక్కడ ఏముంటాయి మనకు అంటే టైప్స్ ఆఫ్ బీమ్స్, టైప్స్ ఆఫ్ లోడ్స్. టోటల్ ఎన్ని కేసెస్ ఉన్నాయి? జస్ట్ 2 టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉంటాయి. ఒకటి క్యాంటిలివర్ బీమ్, సెకండ్ వన్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సో ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్నే మనం కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకొని ఓవర్ హ్యాంగ్ బీమ్ కింద కూడా రాసుకుంటాము. అంటే టైప్స్ ఆఫ్ బీమ్స్ మరి 5 టైప్స్ ఉంటాయి. క్యాంటిలివర్ బీము, సింప్లీ సపోర్టెడ్ బీము, ఓవర్ హ్యాంగ్ బీము, ఫిక్స్డ్ బీము, కంటిన్యూస్ బీమ్. టైప్స్ ఆఫ్ బీమ్స్ వేరే. నేను ప్రాబ్లమేటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. జస్ట్ మనకున్నది 2 కేసెస్ మాత్రమే కాబట్టి ఈ 2లో నేర్చుకుంటే సరిపోతుంది. బీమ్స్ అర్థమైనాయి. లోడ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎన్ని టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి? లోడ్స్ తీసుకుంటే మరీ ఒక 3 టైప్స్ ఉంటాయి. పాయింటెడ్ లోడ్ ఒకటి, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ఒకటి, యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ ఒకటి. సో యూనిఫామ్లీ వేరింగ్ లోడ్ మీకు డిప్లొమా లెవెల్లో అడగడు క్వశ్చన్. జస్ట్ థియరీ పార్ట్లో మనం మెన్షన్ చేస్తాం అంతే టైప్స్ ఆఫ్ లోడ్స్లో. క్వశ్చన్ ఏమడుగుతాడు? పాయింటెడ్ లోడ్ కానీ, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ కానీ. అంటే ఓవరాల్గా మనం చూస్తే బీమ్స్ 4 ఉన్నాయి. ఈ 4లో లోడ్స్ 2 టైప్స్ ఉన్నాయి. జస్ట్ మనం ఇవి ఒక్కసారి అంటే మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలా? ఫస్ట్ క్యాంటిలివర్ తీసుకోండి. క్యాంటిలివర్లో పాయింటెడ్ లోడ్, క్యాంటిలివర్లో యూడిఎల్. తర్వాత సింప్లీ సపోర్టెడ్లో పాయింటెడ్ లోడ్, సింప్లీ సపోర్టెడ్లో యూడిఎల్ లోడ్. జస్ట్ మోర్ దాన్ ఎనఫ్. ఈ 4 ప్రాబ్లమ్స్ నీట్గా అర్థం చేసుకోండి. ఒక ప్రాబ్లమ్ని కంప్లీట్గా చేయండి, ఇప్పుడు ఎగ్జామ్లో డైరెక్ట్ రాయండి. ఎన్ని మార్క్స్ వస్తాయి మనకి? ఇక్కడ నుంచి 19 మార్క్స్ వస్తాయి. డెడ్ ఈజీ టాపిక్. ఓకే, దీనిపైన ఆల్రెడీ వీడియో కూడా చేయడం జరిగింది, దీన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ టాపిక్ చూస్తే మనకి 4th యూనిట్ ఏముంది? థియరీ ఆఫ్ సింపుల్. వెయిటేజ్ ఎంత ఉంది దీనికి సంబంధించి? 14 మార్క్స్ ఉంది. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్ ఆఫ్ బీమ్స్. సో దీంట్లో మీరు నేర్చుకోవాల్సిన టాపిక్స్ ఏమంటే ఈ డెఫినేషన్స్ నేర్చుకోండి. ఏమేమి ఉన్నాయి మనకు? న్యూట్రల్ యాక్సిస్ అంటే ఏమి, న్యూట్రల్ లేయర్ అంటే ఏమి, యాక్సిస్ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, మొమెంటమ్ ఆఫ్ రెసిస్టెన్స్, మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, సెక్షన్ మోడ్యులస్, ఫ్లక్చురల్ రిజిడిటీ. సో ఈ టైప్ ఆఫ్ డెఫినేషన్ ఒకటి చూసుకోండి దీంట్లో. తర్వాత ప్రాబ్లమ్స్ చూసినారనుకోండి, ప్రాబ్లమ్స్లోకి పోతే మనం ఇక్కడ నేర్చుకునే ప్రాబ్లమ్స్ ఏముంటాయంటే ఒకటి స్లోప్ ఒకటి ఉంటుంది, తర్వాత డిఫ్లెక్షన్ ఒకటి ఉంటుంది. స్లోపు, డిఫ్లెక్షన్. మొత్తం మనం కేసెస్ చూసినాం కదా ఇంతకుముందు. ఏమేమి ఉన్నాయి కేసెస్ అంటే క్యాంటిలివర్లో పాయింటెడ్, క్యాంటిలివర్లో యూడిఎల్, సింప్లీ సపోర్టెడ్లో పాయింటెడ్ లోడు, సింప్లీ సపోర్టెడ్లో యూడిఎల్ లోడ్. ఇంతకుముందు మనం ఇదే చూసినది. సరే, దీనికి సంబంధించిన మన బెండింగ్ మూమెంట్ ఫార్ములాస్ తీసుకున్నాం అనుకోండి. సింపుల్ ఫార్ములాస్ W×L, WL²/2, WL/4, WL²/8. సో ఇవి దీనికి సంబంధించిన ఫార్ములాస్. WL, WL²/2, WL/4, WL²/8. అంటే ఏం సార్ మాకు అర్థం కాలేదంటే సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ లోడ్ ఎంత ఇచ్చినానంటే ఒక 2 న్యూటన్స్, లెంత్ వచ్చి 4 మీటర్స్ ఇచ్చినాను అనుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ బెండింగ్ మూమెంట్ కావాలా? బెండింగ్ మూమెంట్ కావాలంటే ఫార్ములా ఏముంది? W×L అంటే 2 4 8. ఆన్సర్ అయిపోయా. బెండింగ్ మూమెంట్ ఆన్సర్ ఎంత? 8 న్యూటన్స్. ఇంతే, ఫార్ములా జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. మరి ఇక్కడ ఏం నేర్చుకుంటాం సార్ మనం సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్లో అంటే దీనికి అడిషనల్గా స్లోప్ని, డిఫ్లెక్షన్ని నేర్చుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్కి దీనికి సంబంధించిన ఫార్ములా చెప్పండి సార్ అంటే తీటా ఫార్ములా ఏం మనకు? తీటా ఫార్ములా అంటే స్లోప్ ఫార్ములా WL²/2EI. అదేవిధంగా డిఫ్లెక్షన్ చూసినా అనుకోండి, ఇక్కడ ప్లేస్ లేదు, పైన రాస్తాను. సారీ, బ్యాక్ ముందుకు వెళ్ళిపోయిందా?
సో ఫార్ములా ఏముంది, WL3/3EI డిఫ్లెక్షన్కి సంబంధించిన ఫార్ములా. అంటే బెండింగ్ మూమెంట్ తీసుకొని దానికి ఇంటిగ్రేషన్ చేస్తే, సింగిల్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది స్లో ఫార్ములా, డబుల్ టైం ఇంటిగ్రేషన్ చేస్తే వచ్చేది డిఫ్లెక్షన్ ఫార్ములా. ఒకసారి చూద్దామా. WL అనేది క్యాంటిలివర్లో పాయింటెడ్ లోడ్, ఓకేనా. సరే, దీనికి సంబంధించి నేను ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, WL2/2 ఎవరి ఫార్ములా, స్లోప్ ఫార్ములా. డబుల్ ఇంటిగ్రేషన్ చేశాను అనుకోండి, అంటే ఇంకోసారి చేశాను అనుకోండి, ఫార్ములా వస్తుంది WL3/3 వస్తుంది. దీన్ని డబుల్ ఇంటిగ్రేషన్ అంటాం. అంటే సింగిల్ ఇంటిగ్రేషన్ చేస్తే స్లోప్ వస్తుంది, డబుల్ ఇంటిగ్రేషన్ చేస్తే డిఫ్లెక్షన్ వస్తుంది, అంతే. సో మీరు ఇప్పుడు ఇంటిగ్రేషన్లోనే కన్ఫ్యూజ్ ఉంది సార్ మాకు మ్యాథ్స్లో అనేవాళ్ళు డైరెక్ట్ ఫార్ములాస్ని బై హార్ట్ చేయండి, ఓకే. నేను నెక్స్ట్ వీడియోలో అంటే ఫర్దర్ వీడియోస్తో నేను సింపుల్ స్ట్రెస్ ఇది ఈ టాపిక్ సంబంధించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ అండ్ డిఫ్లెక్షన్ బీమ్స్ సంబంధించి ఫార్ములాస్ అని ఒకటే టేబుల్ ఫామ్లో మీకు ఈజీగా అర్థమయ్యేటట్లా ఇచ్చేకి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకే. సరే, ఇక్కడైతే ఇంక మీరు ఏం చదవాల్సిన పని లేదు, జస్ట్ ఈ కేసెస్ని మాత్రం అర్థం చేసుకోండి, బై హార్ట్ చేయండి, ఈ అండర్లైన్ చేసిన డెఫినేషన్స్ మాత్రమే నేర్చుకొని పోండి ఎగ్జామ్కి. మీరు ఎన్ని మార్క్స్ గ్యాదర్ చేయగలరు ఇక్కడ నుంచి? 14 మార్క్స్ అయితే మీరు కవర్ చేయగలరు ఈ టాపిక్ నుంచి. చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇది మనకు. లాస్ట్ యూనిట్ టార్షన్ ఆఫ్ స్ట్రెస్, టార్షన్ ఇన్ షాఫ్ట్స్. ఈ టాపిక్ ఎంత ఉంది వెయిటేజ్? 11 మార్క్స్ ఉంది. ఆల్రెడీ ఎవరైతే ప్రిపేర్ అయిపోయినారో మనం పాస్ అయిపోతామనే కాన్ఫిడెన్స్ ఉందో అప్పుడు ఈ టాపిక్లోకి రండి. లేదు మనం పాస్ అయితే కష్టం ఉంది, వన్ డే బ్యాటింగ్లో ఉన్నామనే వాళ్ళు మాత్రం ప్రీవియస్గా ఉన్న 4 యూనిట్స్ చదువుకోండి. మరి ఇదేం అవసరం లేదు, ఎందుకంటే ఇది కూడా ఈజీనే టాపిక్, కానీ మీకు టైం వేస్ట్ అవుతుంది కదా. ఆల్రెడీ మీరు చదివిన 4 యూనిట్స్ మాత్రమే రిపీటెడ్గా చదివితే దానివల్ల యూజ్ ఉంటుంది. అన్ని టాపిక్స్ కొంచెం కొంచెం చదువుకుంటూ పోతే యూజ్ ఉండదు, ఓకే. సరే, ఈ టాపిక్ నుంచి ఏమున్నాయి సార్ మనకు? 11 మార్క్స్ ఉన్నాయి, ఓకే, అది మనకు తెలిసినదే. ఇంకా నెక్స్ట్ ఏమొస్తాయి సార్ క్వశ్చన్స్ అంటే టార్షన్ ఇన్ షాఫ్ట్స్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఒకటే ఒక ఫార్ములా. ఏం ఫార్ములా సార్ అది అంటే T/J = Zθ/L = Fs/R, వేర్ T = టార్షన్, polar momentum of inertia, where J is called polar momentum of inertia, modulus of rigidity, angle of twist, length of shaft, shear stress or stress, Fs రాష్ట్రం కాబట్టి shear stress అంటున్నాము. తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్ రేడియస్, దీనికి సంబంధించి ఉంటాయి ఫార్ములాస్. నెక్స్ట్ దీన్నే మనం డిరైవ్ చేసుకొని ఒక షార్ట్ ఫార్ములాని కనుక్కుంటాం, వేర్ T = π/64d⁴ Fs ఆర్ Fs × π/64d⁴. ఇది డిరైవ్ చేసి ఉంటాం ఇక్కడ నుంచి, అంటే జస్ట్ ఈ పార్ట్ని డిరైవ్ చేసి ఫార్ములా వచ్చి ఉంటుంది. మీరు కావాలనుకుంటే డైరెక్ట్ ఈ ఫార్ములాని కూడా బై హార్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉంటాయి మన కేసెస్ అంటే టార్క్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేదా టార్క్ వాల్యూ ఇచ్చేసి డయామీటర్ అన్నా లేదంటే Fs అన్న ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే సింపుల్గా ఈ ఫార్ములాలో 3 అన్నోన్స్ ఉన్నాయి, ఒకటి T, D, Fs. 2 వాల్యూస్ ఇస్తాడు నోన్ వాల్యూస్గా, ఒకదాన్ని అన్నోన్ వాల్యూగా ఫైండ్ అవుట్ చేయమంటాడు, అంతే. అంతకంటే వేరేది ఏమీ ఉండదు. ఇంకా మీరు డెప్త్కి పోయినారనుకోండి, దీంట్లో 2 కేసెస్ ఉంటాయి, ఒకటి సాలిడ్ షాఫ్ట్ కేసెస్ ఒకటి, హాలో షాఫ్ట్ కేసెస్ ఒకటి. సో ఇవంతా అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉందంటే అప్పుడు మీరు ఈ టాపిక్కి పోండి, లేదంటే వద్దు. మీరు ఈ టాపిక్ చదువుకోకపోయినా కూడా 80 out of 80 తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి SOM సబ్జెక్టులో, ఓకేనా. చాలా ఈజీ టాపిక్. ఒక జస్ట్ మీరు ఒక కంటిన్యూగా 4-5 అవర్స్ కూర్చోండి, అంటే 10 అవర్స్ కూడా కాదు, జస్ట్ 4-5 అవర్స్ కూర్చోండి, SOM సబ్జెక్ట్లో మోర్ దాన్ 50% కవర్ అయిపోతుంది. 50+ మార్క్స్ కూడా మీరు గ్యాదర్ చేయొచ్చు. జస్ట్ 4 to 5 అవర్స్ మాత్రమే, ఎక్కువ రోజులు కాదు నేను చెప్తాను, అది 4 to 5 అవర్స్, గంటలు మాత్రమే, ఓకే. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది, ఒకసారి చూడొచ్చు మీరు. ఇక్కడ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంది, పాయిజన్స్ రేషియో అంటే ఏంది, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్, డెఫినేషన్ అడుగుతాడు మనకు. నెక్స్ట్ అదేవిధంగా యంగ్స్ మాడ్యులస్, ఇక్కడైతే టాపిక్స్ ఇవ్వడం జరిగింది చూడండి, ఒకసారి చెక్ చేసుకోండి అంతే. ఆల్రెడీ మనం రిపీటెడ్గా ఇంతకుముందు చెప్పుకున్న టాపిక్సే ఇంకోసారి వచ్చి ఉంటాయి. ఇక్కడ చూడండి 10 మార్క్స్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చినాడు, డిఫ్లెక్షన్ పైన అడిగినాడు, ΔLని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఈజియస్ట్ టాపిక్స్, ఒక్కసారి నీట్గా ప్రాబ్లం అంతా చేసి ఒకసారి చెక్ చేసుకోండి అంతే. దీనికి రిలేటెడ్గా ఏమైనా ఉన్నా కూడా వీడియోస్ నేను అప్లోడ్ అయితే చేస్తాను, డిస్క్రిప్షన్లో యాడ్ చేసి ట్రై చేస్తాను. సరే, మనం ఏం చెప్పినాం తమ్లైన్లో ఒకసారి చూస్తే కనుక స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ మన టాపిక్, ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా అర్థమైంది, ఎలా చదవాలో కూడా అర్థమైంది మీకు, అంటే ఏ టాపిక్స్ ఫస్ట్ చదవాలో. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఈ వీడియోని 1-2 సార్లు చూడండి. లేదు సార్ మాకు టైం లేదు, నోట్స్ రాసుకునేకి ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయంటే ఒక పని చేయండి, జస్ట్ మీరు ఇన్స్టిట్యూట్ నెంబర్కి ఒకసారి మెసేజ్ పెట్టండి. దీనికి సంబంధించిన అంటే ఏదైతే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఈ క్వశ్చన్స్ అన్నీ ఈ PDF అంతా మీకు వాట్సాప్ ద్వారా షేర్ చేస్తాను, ఓకే, మీకు కావాలనుకుంటేనే, ఓకే. నెక్స్ట్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లా చదువుకోవాలా సార్ అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. ప్లస్ దట్టు ఇది నేను ఇక్కడ మన తమిళనాడులో చూస్తే ఒక వర్డ్ ఎంటర్ చేశాను, వన్ డే బ్యాటింగ్ అని చెప్పి. వన్ డే బ్యాటింగ్ ఎందుకు ఇట్లా రాశానంటే ఆల్మోస్ట్ ఈ మధ్య స్టూడెంట్స్ అందరూ ఒక రోజు ముందు చదువుకోవడము, నైట్ అంతా కూర్చొని చదువుకోవడం, లేదంటే ఒక ఎగ్జామ్ బిఫోర్ డే మాత్రమే ప్రిపేర్ కావడం, ఇది ఫాలో అవుతున్నారు. ఎట్లా అర్థమవుతుంది,
వీళ్ళకు అనేది చూస్తే కనుక కొంచెం కన్ఫ్యూజ్గానే అనిపిస్తుంది. కానీ ఒకరోజు నైట్ అంతా కూర్చొని చదువుకొని పోయి ఎగ్జామ్ రాస్తున్నారు, పాస్ అయిపోయి వస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 ఎగ్జామ్స్ రాస్తే ఒక 5-6 పాస్ అవుతున్నారు, రిమైనింగ్ 4 మరి సప్లీలో యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి, చాలా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు మనం మొత్తం చదువుకుంటూ కూర్చునేకి టైం లేదు, మీకు అర్థం చేసుకునే కూడా టైం లేదు. జస్ట్ బైహార్ట్ చేసుకోవాలా, లేదంటే ఇంపార్టెంట్ టాపిక్స్ని రివిజన్ చేసుకోవాలి, ఎగ్జామ్ రాసేసేయాలి అంతే అనే ఇంటెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే 1 డే బ్యాటింగ్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, జస్ట్ ఫర్ ఫన్ అంతే. కానీ మీరు మాత్రం 1 డేలోనే ఈ సబ్జెక్ట్ మొత్తం అర్థం చేసుకొని చదవచ్చు. మీరు బాగా ఇక్కడ కొంచెం అనలైజ్ చేస్తే సబ్జెక్ట్ని, చాలా ఈజియెస్ట్ టాపిక్. జస్ట్ 1 డే కూర్చున్నా కూడా 4 to 5 hours, ఎక్కువ టైం చదవాల్సిన పని లేదు. జస్ట్ 4 to 5 hours యూట్యూబ్ పెట్టుకొని అన్నెసెసరీగా అక్కడ కొంచెం వీడియో, ఇక్కడ కొంచెం వీడియో, అక్కడ కొంచెం వీడియో ఇట్లా చూసుకుంటే టైం వేస్ట్ చేసుకోదాన్ని. ఏదైనా ఛానల్ తీసుకోండి, ఒక స్టాండర్డైజ్డ్ ఛానల్ తీసుకొని దాంట్లో ఒక క్వశ్చన్కి సంబంధించి కంప్లీట్ వీడియో చూడండి, దాన్ని పక్కన పెట్టేసేయండి. దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని టెక్స్ట్ బుక్లో ప్రాక్టీస్ చేయండి. అంతే తప్ప వీడియోని చూసుకుంటా పోతే జస్ట్ మీకు అర్థమవుతా వస్తుంది, అంతే తప్ప మీరు ప్రాక్టికల్గా ఎగ్జామ్లో ఆన్సర్ రాయలేరు. అర్థం కావడం వేరే, మీరు ప్రజెంటేషన్ చేయడం వేరే ఎగ్జామ్లో. సో మీరు ప్రజెంటేషన్ చేయాలంటే మీరు ఆ క్వశ్చన్ని నీట్గా అర్థం చేసుకోవాలా, తర్వాత మీరు ప్రొడ్యూస్ చేయాలి, రీప్రొడ్యూస్ చేయాలి. అంటే ఒకసారి నోట్స్లో దాని ఆన్సర్ అంతా ఒకసారి రాసి ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు డౌట్స్ వస్తాయి, మరి మీరు అడగచ్చు. ఓకే, అంతే తప్ప వీడియోస్ చూసుకుంటూ పోతే జస్ట్ టైం పాస్ అవుతుంది, మీకు అర్థమైనట్లు ఉంటుంది. కానీ ఎగ్జామ్లో మాత్రం మీకు గుర్తురావు, కొంచెం గుర్తొస్తాయి తప్ప మొత్తం అయితే కనుక గుర్తురాదు. సో కాబట్టి ప్లాన్గా చదువుకుంటూ పోండి. నెక్స్ట్ ఇంకా లాస్ట్ స్లైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ పీడిఎఫ్ కావాలన్నా, ఫర్దర్ ఏమైనా ఎంక్వైరీస్ ఉన్నా, ఏదైనా గైడెన్స్ కావాలన్నా కూడా మీరు జస్ట్ ఏం లేదు ఇన్స్టిట్యూట్ నెంబర్కి వాట్సాప్ చేయండి, మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. లేదు సార్ మనకి కోచింగ్ కావాలా అంటే కనుక మీరు మెసేజ్ చేయండి, మీరు వాళ్ళు ఒక టైం ఇస్తారు స్లాట్ నాతో మాట్లాడేకి, దాని ప్రకారంగా నేను మీతో మాట్లాడి డిస్కస్ చేద్దాం, ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎలా ప్రిపేర్ అవుదాం అనే దానిపైన మనం కొంచెం వర్కౌట్ చేసి ప్లాన్ చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకే, తర్వాత లాస్ట్ ఒక చిన్న డౌట్ చెప్పడం మర్చిపోయినాను. చాలామంది ఈ మధ్య కాల్ చేస్తున్నారు. సో కాల్ చేసిన తర్వాత వాళ్ళకి ఏం డౌట్ వస్తుందంటే, సార్ రికార్డెడ్ క్లాసెసా అని అడుగుతున్నారు అందరూ. మీరు ఇచ్చేది రికార్డెడ్ క్లాసెసా? ఎందుకంటే ఫీజు 599 మాత్రమే పెట్టడము, లేదంటే కంప్లీట్ కోర్స్ ఫీజు జస్ట్ అంటే నామినల్ బడ్జెట్లోనే ఉండడం. మీరు బయట చూస్తే కనుక సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 2 ఫీజు చూస్తే ఆఫ్లైన్లో బయట 4000, 3500 ఉంటుంది. మన దగ్గర మరి 2500 పెట్టినారు కదా సార్, ఇది కంప్లీట్గా రికార్డెడ్ క్లాసెసా అని డౌట్ వస్తుంది అందరికీ. రికార్డెడ్ క్లాసెస్ కాదు, మనము లైవ్ క్లాసెసే చెప్తాం, అంటే 1-to-1 క్లాసెసే చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకంటూ సపరేట్గా ఒక స్టాఫ్ని అలాట్ చేస్తాం, మీరు ఒకరే ఉంటారు, జూమ్ క్లాసెస్ తీసుకుంటాం. జూమ్ క్లాసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ 1 మీకు ఉన్న డౌట్స్ అన్ని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం, తర్వాత మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ తీసుకురావడం, తర్వాత మీకు కొన్ని క్వశ్చన్స్ షేర్ చేయడం, మీరు ఆన్సర్ చేసి మరీ సబ్మిట్ చేస్తారు సార్కు, సార్ కరెక్షన్ చేసి మరీ మీకు సెండ్ చేస్తాడు. మీరు ఆ లెవెల్ చేయగలిగినారనుకోండి, తర్వాత లెవెల్ 2లో అంటే కొంచెం డెప్త్ క్వశ్చన్స్ చేయడం, మరి మీరు ఆన్సర్ చేసి పంపిస్తారు, కరెక్షన్ జరుగుతుంది. ఈ విధంగా 1-to-1 మాత్రమే ఉంటుంది, అంటే మీకు స్టాఫ్కి మాత్రమే ఇంటరాక్షన్ ఉంటుంది కంప్లీట్గా. సో దట్ మీకు ఏమవుతుందంటే జస్ట్ టాపిక్ చెప్పుకుంటూ పోవడం కాదు, మీకు అర్థమైతేనే నెక్స్ట్ టాపిక్ పోతాం, లేదంటే అక్కడే ఉంటాం. కాబట్టి 100% మీకు అర్థం కావడం జరుగుతుంది, మీరు పాస్ కావడం కూడా 100% జరుగుతుంది. ఎందుకంటే మనం లాస్ట్ 13 years ప్లస్ నుంచి చెప్తానే టాపిక్స్ ఇది. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ ప్లస్ తెలంగాణ నుంచి మోర్ దాన్ ఒక 300 స్టూడెంట్స్ అయితే జాయిన్ కావడం జరిగింది, ఒకరిద్దరు కాదు, 300 స్టూడెంట్స్. సో వాళ్ళకి రెగ్యులర్గా స్టాఫ్ అంటే నంబర్ ఆఫ్ స్టాఫ్స్ ఉంటారు, ఒక 80+ స్టాఫ్ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు. వాళ్ళు మీకు కంప్లీట్గా గైడెన్స్ ఇస్తారు, ఎలా చదవాలా ఏం లేదు, అప్డేట్ ఉండడం, వాట్సాప్లో మీరు చేసిన ఆన్సర్ని కరెక్ట్ చేసి పంపించడం, ఈ విధంగా జరుగుతూనే ఉంటుంది కంటిన్యూగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించమంటారా, ఒక స్టూడెంట్ది చూద్దాం. ఎగ్జాంపుల్ చూసి ఇవన్నీ క్లాసెస్ డిఫరెంట్ స్టూడెంట్స్, కొన్ని టాపిక్స్ మాత్రం ఇక్కడ మీకు షేర్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనము ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ ఫైల్లో కంప్లీట్గా ఒక పర్సన్దే ఉంటుంది డేటా అంతా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సురేష్ అనే పర్సన్ తీసుకున్నాం, ఈ సురేష్ అనే స్టూడెంట్స్ క్లాస్ అనుకోండి ఎగ్జాంపుల్కి. ఇక్కడ ఏముంటుందంటే కంప్లీట్గా సురేష్ ఒక క్లాసెస్ మాత్రమే ఉంటాయి, అంటే ఆ సురేష్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఒక ఫైల్లో మాత్రమే క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. అంటే దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, స్టూడెంట్కి ఏమర్థమవుతుంది అంటే ప్రీవియస్ క్లాస్ ఏం జరిగింది, ఎక్కడి వరకు ఆపినాడు, దానిపైన ఎన్ని ప్రాబ్లమ్ చేసినాడు, తర్వాత మనం ఏం చెప్పాలా నెక్స్ట్ క్లాస్ అనేది స్టాఫ్కి అర్థమవుతుంది, ప్యారలల్గా మీకు అర్థమవుతుంది. మీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15+ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా ఒకటే ఫైల్లో మీకు చెప్పడం వల్ల ఈ 15 సబ్జెక్టులలో ఏది మీరు పాస్ అవుతారు, ఎంతవరకు మీకు అర్థమైనది, పర్ఫెక్ట్ ఇంటరాక్షన్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్లైన్ ఒక రెగ్యులర్ ట్యూషన్ పోయినారనుకోండి, 4000 రూపాయలు ఫీజు కట్టి ఒక ట్యూషన్కి పోతే ఆ సార్ మీతో ఎంత టైం స్పెండ్ చేస్తాడు, జస్ట్ 2 hours మ్యాక్సిమం టైం తీసుకుంటే కనుక మీ ఒక్కరిపైన స్పెండ్ చేస్తాడా, 2 hours టైము ట్యూషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ 2కి 2 hours ఉందనుకుందాం. ఈ 2 hours మీ ఒక్కనిపైనే కూర్చొని సార్ చెప్తాడా, స్టాఫ్ చెప్తాడా, చెప్పడు, ఎక్కడ జరగదట, ఇంపాసిబుల్.
అదే మనకి ఇక్కడ ఆ క్లాస్ ఎంతమంది ఉంటారు, ఎగ్జాంపుల్ అక్కడ తీసుకుంటే ఎంతమంది ఉంటారు, మినిమం 10 to 15 మెంబర్స్ అయినా మినిమం ఉంటారు కదా, ఏ చిన్న ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా. అంటే 2 hours టైంని 10 to 15 మెంబర్స్కి అలాట్ చేస్తున్నారు అక్కడ ఆఫ్లైన్లో. మీరు ఎంత పే చేస్తున్నారు, 4,000 రూపీస్ పే చేస్తున్నారు. కానీ ఇక్కడ ఎట్లుంటుందంటే 1 hour క్లాస్ ఉంటుంది, 1 hourలో ఒక్కటే స్టూడెంట్, దానికి సంబంధించిన ఒకరే స్టాఫ్ ఉంటారు. సో 1-to-1 ఇంటరాక్షన్ జరుగుతూ ఉంటుంది. మీకు టాపిక్ అర్థమైందా, అర్థం కాలేదు ఇంకో ఎగ్జాంపుల్, అర్థం కాలేదు ఇంకో ఎగ్జాంపుల్, అట్లే మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో మల్టిపుల్ క్వశ్చన్స్తో మీకు ప్రాక్టీస్ చేయడం, మీరు పాస్ అయ్యేంత వరకు తీసుకుపోయే రెస్పాన్సిబిలిటీ ఆ స్టాఫ్ పైన ఉంటుంది. ఆ విధంగా డిజైన్ చేసుకున్నాం మనం క్లాస్ని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చింటాం, ఈ క్వశ్చన్స్ హోంవర్క్ కింద ఇచ్చినాం అనుకుందాం. ఈ హోంవర్క్ మీరు చేస్తారు, మీరు చేసి ఫోటో తీసి వాట్సాప్లో షేర్ చేస్తారు. వాట్సాప్లో షేర్ చేసిన వితిన్ 1 to 2 hours లోపల దీనికి సంబంధించిన కరెక్షన్ చేసి ఎక్కడెక్కడ మీరు మిస్టేక్ చేసినారో మరి మీకు రిప్లై వస్తుంది వాట్సాప్లో. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇచ్చిన ఇక్కడ 7 క్వశ్చన్స్లో ఒక 2 క్వశ్చన్స్ మీరు రాంగ్ చేసినారనుకోండి, నెక్స్ట్ క్లాస్లో సార్ ఈ 2 క్వశ్చన్స్ చెప్పి మరి న్యూవి ఒక 5 క్వశ్చన్స్ చెప్పి ఈ 2కి 5కి సంబంధించిన మరి హోంవర్క్ ఇస్తాడు. మరి మీరు మిస్టేక్ ఏదైతే చేస్తారో దాన్ని బట్టి మరి క్లాస్ ఉంటుంది. ఇట్లా ఇంటరాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు జరుగుతూ ఉంటుంది సార్ అంటే కంటిన్యూగా అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు కూడా కంటిన్యూ కోచింగ్ ఉంటుంది. సో ఈ విధంగా కోచింగ్ మీకు ఇండియాలోనే ఎక్కడా దొరకదు. వన్ అండ్ ఓన్లీ ఇన్స్టిట్యూట్. డిప్లొమా కావచ్చు, బీటెక్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, రెగ్యులర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం 4th క్లాస్ నుంచి ఎంటెక్ వరకు ఏ రెగ్యులర్ అయినా, అకాడమిక్ అయినా, కాంపిటేటివ్ అయినా, ఏ ఎగ్జామ్కైనా కూడా 1-to-1 కోచెస్ కూడా మనతో అవైలబుల్ ఉన్నాయి. ఇంటెన్సివ్ బ్యాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీతో 20+ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి సప్లీలు, అయినా మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. జస్ట్ ఒకసారి ఇన్స్టిట్యూట్ నెంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లం చెప్పండి, మీకు సంబంధించిన 100% రిజల్ట్ ఓరియంటెడ్ సొల్యూషన్ మాత్రం మీకు దొరుకుతుంది. ఓకే, మొత్తం వీడియో యొక్క ఇంటెన్షన్ క్లాస్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. Hope you understand. Thank you very much. Bye bye.